UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. మన ఫారినర్స్ మన ట్రైలర్స్కి రియాక్ట్ అవుతున్నట్టు మా తోదల టీం మంచి సక్సెస్ మా మీద చాలామంది ట్వీట్లు వేశారు. ఆ ట్వీట్లు కదా ఆ ట్వీట్లకి రియాక్షన్స్ అసలు ట్వీట్లు ఎలా వేసారో చూద్దాం. యాజ్ ఎ ఎథికల్ హ్యాకర్ ఐ విల్ హ్యాక్ ద ట్విట్టర్ రా. ట్విట్టర్ లేదన్నా నీకు ఎక్స్ మా ప్రెజెంట్. సరే అక్కడతో ఓకే రెడీ. ఎవరో జానీ వాకర్ అట్ జానీ 5R జానీ ఫైర్ మనలాగే పెట్టాడు. వెరీ గుడ్ స్వీక్వెల్ విత్ ఎక్సలెంట్ క్లైమాక్స్ ట్విస్ట్. సత్య హిలేరియస్ సీన్స్, థ్యాంక్ యూ. ఫాలియా లుక్స్ ఫ్యాబ్, ఫుల్ ఆఫ్ చిరు రిఫరెన్సెస్, స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ బాస్. రితేష్ రాణా ఫ్యానిజం. రితేష్ రాణా అంటే ఎవడో ఎవరో రితేష్ రాణా. సో ఫుల్ ఆఫ్ చిరు రిఫరెన్సెస్. డైరెక్టర్ హార్డ్ కోర్ ఫ్యాను నేను కూడా. బాస్ అంటే తన సినిమాలన్నీ ఆయనతోటి స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా ఆయనతో. చెప్పు నేను చెప్తున్నాను మొత్తం అంతా చెప్పు. సో హార్డ్ కోర్ ఫ్యాన్స్, యాజ్ అన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ రిఫరెన్సెస్ పెట్టామండి. ఉంటుంది ఉంటుంది. నెక్స్ట్ సో నాకైతే ఎండింగ్ బాగా వచ్చిన తర్వాత ఆయన మీద ఎండ్ చేసి తన పేరు వేసుకోవడం బాగా నచ్చింది ఈ సినిమాలో. సో వెరీ గుడ్ సీక్వెల్ కాబట్టి థ్యాంక్ యూ. విల్ గో ఫర్ నెక్స్ట్ ట్వీట్. కుమ్మేశాడు స్థాయా ఇన్ ఎన్ఎస్టీ యువర్స్ ట్రూలీ ఎన్ఎస్టీ కుమ్మేశాడు స్థాయా మోస్ట్ అండర్ యూజ్డ్ యాక్టర్ సత్య. హ్యాపీ బర్త్డే టు మ్యాక్స్ పెయిన్ గా. హ్యాపీ బర్త్డే లో మ్యాక్స్ పెయిన్ గా కూడా నచ్చాడు నాకు. నచ్చడు నాకు అన్నట్టు ఎన్ఎస్టీ సింహ 2 ఈ కాంబో సూపర్ సోఫార్. పిచ్చి పిచ్చిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్ కాంబో ఎప్పుడు ఏమో అతని చేతిలో ఉంటుంది, హీరో అతను కాబట్టి అతని చేతిలో ఉంటుంది. నిజంగా తెల్లవారితే గురువారం కూడా కాంబో బాగా ఎంజాయ్ చేశారు మాది నిజంగా. మా చోదల దగ్గర నుంచి. సో వి సెట్ ఏ గుడ్ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ టు. సీన్ ఫుటేజ్ రిలీజ్ చేస్తాం. మోస్ట్ అండర్ యూజ్డ్ యాక్టర్ సత్య. నిజమేనండి, నేను కూడా అదే మోస్ట్ అండర్ యూజ్డ్ యాక్టర్ సత్య చెప్పి స్థాయి. అవును ఎన్ఎస్టీ గారు, థ్యాంక్ యూ ఎన్ఎస్టీ గారు. మ్యాన్ outdid himself again. ఏ రితేష్ రాణా సంభవం. ఫ్రీకింగ్ జీనియస్ ఇన్ బోత్ రైటింగ్ అండ్ మేకింగ్. లవ్డ్ ఇట్. నేనే ఇచ్చలా. స్వాగనిక వంశం అట్ నోబడీ నోస్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మీరు ఎవరికి తెలియదు కాబట్టి థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా రాశాడు తను. బేసిక్గా చాలా మంచి మేకర్ టు. అయిపోయినాయి. వాటర్ చూపి సమోసా నేను సమోసా అంటున్నాడా? ఓకే, ఆ ట్వీట్ చూసి అయి ఉంటుంది. నెక్స్ట్ ట్వీట్ దా చెప్పు, చదువు. One thing I enjoyed most about Ritesh Rana's Mathuvadala 2, apart from Satya's exceptional comedy, is the set design of a particular hotel filled with real movie posters that reiterates the plot of this film. Yeah. Well, it's just my opinion. Thank you. దాని కొంచెం సెట్ డిజైన్ లో చేసాం. సో థ్యాంక్ యూ టు తేజ పోస్టర్స్ డిజైన్ చేసి. తేజ మొత్తం అయితే టీం అంతా కూడా బ్యాక్ ఏదో ఒక స్టోరీయో ఏదో ఒక చిన్న చిన్న క్లూసో పెట్టాలని ఫస్ట్ నుంచి ఉన్న థాట్. పోస్టర్ మీద ఒక లైన్ ప్రతి దాంట్లో ఈ పోస్టర్లో పేర్లు ప్రతిదీ డీటెయిలింగ్ ఏదో ఒక ఎటకారం ఉంటూనే ఉంటుంది. సో మా బాయ్స్ అందరూ అసలు అమ్మో ఆ విషయంలో ది టాప్. అదే ఇది ఎందుకు పాడాలనిపించింది? ఇది సత్య గారి ఇంప్రూవైజేషన్. ఇదెందుకు గుర్తొచ్చింది మీకు అసలు? ఆ టైంలో ఎందుకు నీకు అది పాడబోదు? మళ్ళీ లాస్ట్ లో అదే ఏదో ఒక సౌండ్ చేయాలి అక్కడ. అంటే మత్తు వాటర్ అన్నప్పుడు నాకు జీవంతి గుండు బాగా ప్లేఫుల్గా అనిపించి ఏది చేస్తే బాగుంటుందంటే ఏదో ఒక విచిత్రమైన సౌండ్. అంటే తొలి ప్రేమలో అది ఉంటుంది. ఇదే దానికి అర్థం లేదు, జాయ్. అది యాక్చువల్గా ఏదో సంగీతం. అది నాకు అది పలకడం రాక అన్న
cinema at Friday Cinema 9. Faria Abdullah took Matodala to by storm. Her powerful performance and her presence lit up the screen, and she's so hot, man. A true rising star, Faria Abdullah. Hollywood star in Cinema at the rate Friday Cinema 9. అని చెప్పేసి Faria. Thanks, Cinema. Cinema. Friday Cinema 9. Sorry. Friday Cinema 9. Thank you so much. I really appreciate your #gorgeous. #star in the making. Excuse me. ఆల్రెడీ స్టార్ అంటావా? Yes. ఒక స్టార్ కమెడియన్. Star director, No, star moon ra. hero. మేమిద్దరం మూన్సా? Hey, Moon is better than Star actually. అందుకే చెప్పాను. Moon is bigger than Star. No. So even we felt Faria took Matodalra by storm. తను స్క్రీన్ మీద కనిపించింది. యా స్క్రీన్ మీద చాలా బాగుంది. తను వచ్చినప్పుడు నేను ఫారియానే చూసా. అన్నాను. నాని నా పేరు @నాని నా పేరు 1. A very good film. As usual, Satya's rampage. Oh my god. Yeah. Simha looked so dashing, perfect hero material. BGM was fantastic. Really loved the cool slow-mo and DOPs. DOPs ఏంటి? DOPs. Exclamation. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. Thanks, Nani. We really appreciate your love. Yeah, and The thanks. DOPs, DOPs నీకు కూడా thanks. Simha looks so dashing, perfect hero material. నిజంగా చెప్తున్నాను, దానికోసం తను చాలా కష్టపడ్డాడు. నాకు ఫస్ట్ పార్ట్లో అప్పుడు తన క్యారేజ్ నేను తినేసేవాడిని. వల్లి మేడం రోజు లేదు అదే చెప్తున్నాను. మా ఫస్ట్ పార్ట్లో అప్పుడైతే 2 క్యారేజీలు వచ్చాయి. అప్పటి నుంచి నాకు క్యారేజ్, తనకు క్యారేజ్. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు తను డైట్ చేసి జిమ్ చేసి చాలా కష్టపడ్డాడు. సో రితేష్ అడిగాడు అన్నమాట, నిజంగానే ఒక మంచి డాషింగ్ అండ్ డేరింగ్ హీరోలో కనపడాలి నువ్వు కాపులా అంటే. తను ఒరిజినల్గా చాలా కష్టపడి జిమ్ చేశాడు, ఒక్కరోజు కూడా చీట్ చేయలేదు, మంచి డైట్ తింటూ చాలా మెయింటైన్ చేశాడు. సో వెరీ గుడ్ ఆన్ యూ సింహ. దట్స్ వై యు ఆర్ లుకింగ్ డాషింగ్ అండ్ పర్ఫెక్ట్ హీరో. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ నాని గారు. ఇప్పుడు మీరు ట్వీట్ లేయండి, ఇప్పుడు పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అన్నాడు కాబట్టి మంచి ఆ రేంజ్ సినిమా ఒకటి తీయమరు నాతోటి. నెక్స్ట్ ఇదేం పోల్రా మావ. మతోల్రా 2 రత్న అసలు చనిపోయిందా లేదా అదే ట్విస్ట్. ఫుల్ ఎంటర్టైన్మెంట్. కింద ఆ పోల్ కూడా చదువు ఒకసారి. 4000 రత్నని ఏ దెబ్బకి చనిపోతుంది? కళ్ళు పెట్టుకున్నావు కదా నువ్వు. వడదెబ్బ, ఉప్మా దెబ్బ, ఎవడ తెలుసురా నీ అబ్బా. అది మా ఓల్డ్ చిరిపితాను సార్. కింద పోల్స్ అవి పెట్టడం, కింద టైటిల్స్, టెక్స్ట్లు, ఏదో ఒక కార్నర్లో ఏదో ఒక డీటెయిల్ పెడుతూనే ఉంటారు నా బ్యాక్గ్రౌండ్. సో థ్యాంక్ యూ. మీరు అది పసిగట్టారంటే అమ్మో మీరు మామూలు విషయం కాదు. పూర్ణచంద్ర గారు నిజంగా పూర్ణచంద్ర. అది నెక్స్ట్ బాస్ది. హోల్ మూవీ ఇస్ ఫుల్ ఫన్ రైడ్. సత్య అండ్ సింహ కామెడీ టూ గుడ్. హోల్ క్యాస్ట్ అండ్ క్రూ డిడ్ సో వెల్. థ్యాంక్ యూ చైతన్య కట్ట. థ్యాంక్ యూ మేకర్ చైతు. థ్యాంక్ యూ సార్ చైతన్య కట్ట గారు. సాగర్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏ కృష్ణ సాగర్. సడన్ సర్ప్రైజ్. Matodala 2. Just thinking about the scene where Satya goes to the washroom and comes out. ఆకలేస్తుంది. బేసిక్ గా డబ్బింగ్ లో యాడ్ చేసాడు సత్య. అక్కడ బయట లేదు అక్కడ కాదు, అక్కడ ఆల్ ఇస్ వెల్ సార్ అన్న. డబ్బింగ్ లో ఆకలేస్తుంది సార్ సడన్ గా. నిజంగా యాక్చువల్గా ఆల్ క్లియర్ సార్. బయటకు చాలా క్లియర్ సార్. అవును నిజంగా ఆకలిస్తుంది నాకు. జిమ్ ఫ్లాఫ్లా స్టిల్ ట్రిప్పింగ్ ఆన్ దిస్. సరే సరే మైకిల్ ఒక్కడే. ఫోన్ లోకల్గా నడదు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ కోసమే అది పెట్టింది. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ వాచ్మెన్ రోల్ సత్యానేనా అనేది ఒక పజిల్ సైడ్ యాంగిల్ అలానే కాదు. సైడ్ యాంగిల్ లో వచ్చి అలా ఉన్నదంట అన్నయ్య సినిమాలో. లేదు నువ్వు కాదు నువ్వేనా అంటే అన్నయ్య సినిమా నుంచి ఉన్నారు మీరు అప్పటి వరకు. మీరు అన్నయ్య కొంచెం అది చెప్తున్నాను. నన్ను టెన్షన్ పెట్టద్దు.
అప్పటోళ్ళ మీరు నేను 1988 మార్చ్ 4th పుట్టానండి. చాలా చిన్నోడిని, అన్నయ్య టైంకి చాలా చిన్నోడిని. 98లో వచ్చింది అనుకుంటా కదా అన్నయ్య. 2000 అంటే 9th క్లాస్ సేమ్ అనుకున్నా. 9th క్లాస్ చేసి ఉండొచ్చు. 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను 2000 అంటే. ప్లీజ్ ఆ రోల్ నేను కాదు, అప్పటికి రాలేదు ఇండస్ట్రీకి. ఓకే, టిఎఫ్ఏ బానిస ఇంటూ యువనైల్, ఇది ఏంటో నీకే అర్థం అవుతుంది. టిఎఫ్ఐ బానిస కాదు, ఇక్కడ నుంచి యువనైల్ అని. యువనైల్, ఓకే. అవి రెండు గదిలో వేరేది. నెక్స్ట్ అంటే సాకేత్కి సరిపోదా శనివారం @ అంటే సాకేత్ మా తోదలట్టు మీ మూవీలో రక్తపు మరకల్లో ఇంకా వేడి ఎంటర్టైన్మెంట్ ఇంకా తగ్గలేదు. రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. Thank you. తగ్గదు కూడా. ఆ రక్తపు థ్యాంక్ యూ. చెప్పు. అంతే, అతనే తగ్గలేదు అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఏమన్నా రియాక్ట్ అవుతాము. సినిమా లోడు సత్య అండ్ శ్రీసింహ ఇన్ అమృతం సీరియల్ #మతోదలట్టు. నిజంగా ఆగో చెప్పాలి దీని గురించి, నేను చెప్పాలి. ఎమోషనల్ పెద్ద చెయ్యి లోడ్ అవుట్లా సేమ్ పండులోనే ఉన్నాం. అది అయ్యా Same పండు. అది. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు గమ్యం ఏంటో తెలియని రోజుల్లో కానీ చెప్పండి చెప్పు మీరు ఏదో చెప్తాను గమ్యం అది. లేనప్పుడు ఇప్పుడు గమ్యం రిలీజ్ అయింది. రాజమౌళి సార్ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఉంటారు, ఆయన మా ఊరే. ఆయన ఇంకేంటంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాను. అప్పుడు అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశారు. ఫస్ట్ నేను అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశాను. కాదు ఆయన గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి సందీప్ గారు చేశారు 2 ఎపిసోడ్, లాస్ట్ 2 ఎపిసోడ్లు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఫస్ట్ ఏడి. అప్పుడు సరదాగా మన హర్షవర్ధన్ గారు, వాసు గారు ఏంటంటే చెయ్యి అని చిన్న ఇందులో పెట్టి చేయించారు. అది ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది అది. సో ఎమోషనల్ డిసైడ్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు. అప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ అవుదామని కానీ సరదాగా చేసి ఇప్పుడు కూడా డైరెక్షన్ అది పోదు. అది ఎందుకు పోద్దండి, మనకి మనసు ఒకటి అనుకుని వచ్చినప్పుడు అది పోదు. బట్ కానీ ఈ యాక్టర్ అయిన తర్వాత దీన్ని కూడా ఒకసారి జస్ట్ అంటే ఇప్పుడు బాగుందిగా. తెలీదమ్మా, అది ప్రొడ్యూసర్ తెలియదు. అది చాలామంది కర్మకాలాలే. నువ్వు చెప్పు మన ఇద్దరం ఇప్పుడు నాకు మొన్న చెప్పేంత వరకు స్ట్రైక్ అవ్వలేదు. చేసావని గుర్తుంది. నేను చేశానని గుర్తుంది, సత్యాన్ని చేశాడని గుర్తులేదు. అంటే డెస్టినీ అర్జున్ మనం ఇద్దరం సినిమా మా ఇద్దరం కలిసి చేసాం. కట్ చేస్తే యాక్చువల్గా మనం ముందే అమృతంలో కలిసి చేసాం, అంటే కలిసి వేరే ఎపిసోడ్లు అనుకోండి, బట్ ఒకే సీరియల్లో చేసాం. అది ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్లుగా వర్క్ చేసాం. అది ఏదో ఒక నేనైతే బలంగా నమ్ముతాను. నేచర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ద డెస్టినీ యు హావ్ టు ఫాలో ఆల్ దోస్. నెక్స్ట్ వీడియోలో ఓకే. అదే ఎందుకో సత్య వరా ప్లే చేయాలి. ఇది అక్కర్లేదు, మనకి తెలుసు కదా, వాళ్ళు ప్లే చేస్తారు. అదే పక్కన ప్లే చేసేయండి. నాకు ఎందుకో సత్య నెక్స్ట్ బ్రహ్మానందం అవుతాడని అనుకుంటున్నా. గాడ్ గిఫ్టెడ్ కమెడియన్ ఫర్ టిఎఫ్ఐ సత్య. తను చేసే కామెడీ రియలిస్టిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇది నిజం. నిజంగా ఇతను ఎవరో థ్యాంక్ యూ అండి. నిజంగానే అది మామూలుగా ఆర్టిఫిషియల్, చాలా ఆర్టిఫిషియల్గా లౌడ్గా ఉంటుంది అంటారు, బట్ మీరు రియలిస్టిక్గా ఉందని సౌండ్ తగ్గించుకుని చూస్తారులేండి. నెక్స్ట్ బ్రహ్మానందం గారితో పోల్చారు. దయచేసి ఆయన లెజెండ్, మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్థాయి కూడా లేదు, కానీ మీరు పోల్చారు చాలు. అది హ్యాపీ, అదొక అవార్డుగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎందుకు వద్దులే. నెక్స్ట్ వెనక పోస్టర్ లో గర్ల్ ఆన్ ద 3rd floor అని ముందే క్లూ ఇచ్చాడు. ఇచ్చారు. గుడ్. నిహాల్ పూసా బాగా కనిపెట్టారు. కంబ్యాక్ ఇదే నేను చెప్పాను నీకు. చాండ్లర్ బాగా 999 కంబ్యాక్ అని సింబాలిక్ గా చెప్పాడు మై డియర్ రితేష్ రాణా. బాస్ అలా లేసినంటే నీ టైటిల్ పడింది. చెప్పు, అతను సమాధానం చెప్పు. అదైనా పెట్టింది కావాలని అంటే చూపిస్తారా ఇప్పుడు నా తడక అయిపోయాక అసలు ఎందుకు వేస్తావు నువ్వు పేరు వేసాక నౌ కమాన్ అంటారు. సినిమా నచ్చితే క్లాప్స్ కొట్టండి, లేకపోతే నన్ను కొట్టండి. నౌ కమాన్. మా యాక్టర్స్ నేను కొట్టండి, నన్నే కొట్టండి.
ఉత్తిదే మీరు అతను ఏదో అలా కళ్ళజోడు పెట్టుకుని సాఫ్ట్ కనపడదు అనుకుంటారా? సాడిస్ట్ మీకు తెలీదు, మాకు తెలుసు. సాఫ్ట్ చూడండి కళ్ళజోడు పెట్టుకుని అలా ఏదో ఏమంటారు నర్డ్ ఏంటది? నెక్స్ట్ వీక్ ఓకే చెప్పనివాడు అవన్నీ. ఓకే, గోపి సత్య శివకుమార్ @సత్య శివకుమార్ కే హ్యాపీ బర్త్డే అని రిజెక్ట్ చేశారని పక్క ప్లానింగ్తో కసితో మత్తోదల 2 తీసినట్టున్నాడు రితేష్ రాణా. డీటెయిలింగ్ అండ్ టేకింగ్ మచ్ అప్రిషియబుల్. యాక్చువల్గా హ్యాపీ బర్త్డే ఎక్కువ డీటెయిలింగ్ పెట్టాడు పాపం. అయితే నేను ఇంత రివెంజ్ తీసుకున్నాను. మత్తోదల 3 తీసే ముందు మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే సీక్వెల్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పి తీసి అప్పుడు మళ్ళీ కసితోటి మత్తోదల కసితో రివెంజ్ తో ఎందుకు తీస్తారు, ఎందుకు చేస్తున్నారు అంటారు. సత్యం మేము ప్రేమగా తీసాం, ఇష్టంతో. అది కసి రివెంజ్ చేయండి. నవ్విపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? @రేట్ రితేష్ రాణా. నువ్వు నిన్ను అడిగాడు అతను. నన్ను అడిగాడు, నేను ఆన్సర్ నువ్వు. నెక్స్ట్, ఈ రితేష్ రాణాస్ ఫ్యాన్ బాయ్ సంభవం. The Yes Dasu madness and excellently complimented by Babu and kudos the technical departments. Yes. Bomb. నిజంగా Hilarious shit. షిట్ కాదు, హిలేరియస్ హిట్. నువ్వే షిట్ అని చదువుతున్నావు. సో టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ అంటే కెమెరామెన్ సురేష్ సారంగం. డిఓపి నువ్వు ఎందుకు భయపడ్డా నాకు తెలుసు కదా. అందులో ప్రీవియస్ ట్వీట్ లో ఉంది కదా డిఓపి సురేష్ సారంగం అసలు సూపర్ టెక్నీషియన్ అండి. అసలు చెప్పు అతను షూట్ లో తిడుతూ ఉండేవాడు. అంటే స్మోకేజ్ ఏంటి మొత్తం అది ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా సెట్ కి వస్తే డైరెక్ట్ గా అడుగుతారు మీరు బ్రదర్స్. మామూలుగా వీళ్ళిద్దరు సేమ్ డే పుట్టారు ఇద్దరం ఇద్దరికి కొన్ని పోలికలు కూడా ఉంటాయి. కానీ ఎందుకు ఇదంటే టేక్ అప్పుడు పొగేయటం వేరు. ఇతను రిహార్సల్ వేస్తాడు, ముందు వేస్తాడు, లైట్ పెట్టేటప్పుడు వేస్తాడు, పొగతో నింపేస్తాడు మొత్తం. మనం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి లంగ్స్ చెకప్ చేయించుకుంటే నిజంగా తీసుకుంటే మొత్తం పొగ ఉంటది. మాకు 80 ఏళ్ళు ఇంత నల్లగా వచ్చి పడి రోజు స్మోక్ చేసేవాడు. అందుకని అలా అనేవాడు. బట్ ఆన్ స్క్రీన్ కి వెళ్ళిన తర్వాత అసలు అద్భుతంగా ఉన్నాయి ఫ్రేమ్స్ అన్ని. సో సురేష్ సార్ మోహిత్ చదువు లేక్ వ్యూ వెల్కమ్ జానీ సిన్స్ మియా ఖలీఫా ఫోటోస్ అండ్ ఆల్సో రిజిస్టర్ లో ఖలీఫా అండ్ లవ్ సింబల్. ఊర్నా కొడుక సీరియల్ కింద క్యాప్షన్స్ జరుగుతుండే బ్యాక్గ్రౌండ్ లో సత్య జంపింగ్ అండ్ డాన్సింగ్. ఎక్కడ డాన్స్ చేసి ఏమో మరి. ఇలా చాలా గ్రేట్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. నిజంగా ఇవన్నీ నోటీస్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ. #team work. అంటే అవన్నీ నోటీస్ చేశారంటే మన సినిమా నచ్చిందనే. మరి సినిమా చూడలేదంట. మూవీ ఫరియా మాత్రం అదిరిపోయింది భయ్యా. అందుకే పెట్టుకున్నాం. ఫ్యాక్ట్స్ కాదు, థ్యాంక్స్ అన్నా. అంతే అయిపోయినాయి.